వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని 2 రోజుల తర్వాత నిర్వహించుకోవాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి. గోదావరి నది ప్రవాహం ఉధృతిగా ప్రవహించే అవకాశం ఉన్న దృష్ట్యా వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని 2 రోజుల తర్వాత నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్లు విజ్ఞప్తి చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్, కొవ్వూరు ప్రాంతాల్లో ఎస్పీ డి నరసింహకిషోర్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవులతో కలిసి కలెక్టర్ పి ప్రశాంతి పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మంగళవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందన్నారు. గోదావరిలోకి 10 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. బుధవారం రాత్రి 7 గంటల సమయానికి 14 లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు దిగువకు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. భద్రాచలంలో కూడా ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందని తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో వరద తీవ్రత, ఉధృతి ఎక్కువగా ఉందని తెలిపారు. ఇప్పటికే నది పరివాహక ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే లంక గ్రామాల్లో వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని అన్నారు. ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు అవుతున్న మేరకు మరింత ఎక్కువగా వరద నీరు చేరడం వల్ల వరద నీరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుందని, కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎవరూ గోదావరి నది వద్దకు రావద్దని, రానున్న 2 రోజులు వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించరాదని వాయిదా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనం ధవళేశ్వరంలో అరౌండ్ 7 o'clockకి ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేసాం. ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాచలంలో కూడా సెకండ్ వార్నింగ్ దాటి వాటర్ అనేది ప్రవహించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 48 feet వరకు భద్రాచలం డ్యామ్లో వాటర్ ఉంది. సో మన ప్లానింగ్ ఏంటంటే రేపటి ఇదే టైంకి, అంటే రేపు ఈవినింగ్ కల్లా మనం సెకండ్ వార్నింగ్ యాక్టివేట్ చేస్తూ ఆల్మోస్ట్ 14 lakhs క్యూసెక్స్ వరకు వాటర్ రిలీజ్ చేస్తాము అని అనుకుంటున్నాం. సో దానివల్ల చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ గోదావరి గట్ల వెంబడి అంతటి కూడా మనకి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. దానివల్ల మనము చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికీ కూడా, అలానే టెంపుల్స్, వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా నదీ పరివార ప్రాంతంలోకి రావద్దు అని. అలానే లంకా గ్రామాలన్నీ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా మనకి నైట్ ఛత్తీస్గఢ్ అండ్ అప్లాండ్ ఏరియాస్లో ఇంకా కానీ రెయిన్ కానీ ఇంకా ఎక్కువ పడితే మరింత ఇన్ఫ్లోస్ కూడా రిసీవ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది. సో మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకొక 24 hours మనకి చాలా ఉధృతంగా గోదావరి ప్రవాహం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా నదిలోకి రావద్దు. అలానే మనకి వినాయక నిమజ్జనాలు కూడా చేస్తున్నారు. ఈ 2 రోజులు ఈ వినాయక నిమజ్జనం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది. సో ఎవరైతే అది చేయడానికి కార్యక్రమానికి వెళ్తారో వాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రవాహం దృష్ట్యా అనుకోని ప్రమాదాలు ఏమీ రాకుండా ఉండడానికి అందరూ కూడా అది పోస్ట్పోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం.